కొనిచామినస ఈరోజు మనమైతే బ్లూలాక్ యానిమే సీజన్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సీజన్ 2 పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. నాగి ఈక్వలైజర్ స్కోర్ చేసిన తర్వాత వీళ్ళందరిలో మ్యాచ్ గెలవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. రిన్ ప్లేకి ఇసాగి లింకప్ అవడం వల్లే రిన్ స్కిల్స్ అవేకెన్ అయ్యాయి. అందుకే రిన్ అవేకనింగ్ కి ఇసాగి అవసరమని జింపాచి ఆండ్రీకి చెప్తాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో 15 మినిట్స్ మిగిలి ఉంటాయి. మ్యాచ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. రిన్ సాయిని ఫేస్ చేస్తూ ఈ మ్యాచ్ లో నేను నిన్ను సర్పాస్ చేస్తానని రిన్ చెప్తాడు. ఇది విని సాయి, నువ్వు నా బ్రదర్ గా బిహేవ్ చేస్తున్నంత వరకు నువ్వు నన్ను సర్పాస్ చేయలేవని చెప్పి సాయి తన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా నీకో సాయి ఇంకా తన చుట్టూ ఉన్న ప్లేయర్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సాయి సెందోకి బాల్ పాస్ చేస్తాడు. బాల్ దగ్గరికి రీచ్ అవడానికి ట్రై చేస్తే వాళ్ళ ఫార్మేషన్ బ్రేక్ అవుతుందని నీకోకి అర్థమవుతుంది. అందుకే తను బాల్ కోసం పరిగెత్తకుండా ఆ బాల్ తన దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. బాల్ తన దగ్గరికి రాగానే తను బాల్ ని తాబితోకి పాస్ చేస్తాడు. U20 టీం ఆడిన మ్యాచెస్ ని చూసిన తర్వాత తాబితో వాళ్ళ డిఫెన్సివ్ స్టైల్ ని కొద్దిగా తెలుసుకుంటాడు. U20 డిఫెన్సివ్ స్టైల్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఫేజ్ 1 ఒపోనెంట్స్ దగ్గర బాల్ రాగానే హయాతే బ్లాక్ చేయడానికి వస్తాడు. ఫేజ్ 2 హయాతే ఒపోనెంట్ ని బ్లాక్ చేస్తున్నప్పుడు తన వెనకాల 4 స్ట్రాంగ్ డిఫెండర్స్ ఐరన్ వాల్ లాగా వాళ్ళ ఏరియాస్ ని గార్డ్ చేస్తూ ఉంటారు. ఈ 2 ఫేజెస్ ని కూడా ఒపోనెంట్ టీం దాటుకుని వెళ్తే ఫేజ్ 3 అయిన ఐక్యూ కవర్ చేయడానికి వస్తాడనమాట. ఈ 3 ఫేజెస్ ని అనలైజ్ చేసిన తర్వాత తాబితో ఒక ప్లే క్రియేట్ చేస్తాడు. తన ముందు హయాతే ఉండడంతో తను బాల్ ని ఐతాకి పాస్ చేస్తాడు. దారాయ్ బ్లాక్ చేయడం చూసి ఏతా తాబితోకి బాల్ పాస్ చేసి దారాయ్ని క్రాస్ చేసి వెళ్తాడు. అయినా సరే దారాయ్ మళ్ళీ తన్ని బ్లాక్ చేస్తాడు. తాబితో ప్లాన్ చేసినట్టు థర్డ్ ప్లేయర్ అయిన హ్యూమా పొజిషన్ లోకి రాగానే ఏతా తనకి బాల్ పాస్ చేస్తాడు. హ్యూమాని బ్లాక్ చేయడానికి ఐక్యూ వస్తాడు. అయినా సరే హ్యూమా ఫుల్ స్పీడ్ తో తన్ని క్రాస్ చేసుకుని వెళ్లి బాల్ ని తాబితోకి పాస్ చేస్తాడు. ఆ బాల్ తన దగ్గరికి రీచ్ అయ్యేలోపు సాయి బాల్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇంకా బాల్ రిన్ కి దొరుకుతుంది. ఇది చూసి ఐక్యూ తన్ని బ్లాక్ చేయడానికి వస్తాడు. తను బ్లూలాక్ టీమ్ ని అండర్ ఎస్టిమేట్ చేశాడని ఐక్యూకి అర్థమవుతుంది. ఇంకా ఇసాగి బాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇసాగి ఇంకా రిన్ ని బ్లాక్ చేయడానికి ఐక్యూ ట్రై చేస్తాడు. కానీ రిన్ ఐక్యూ ఎక్స్పెక్ట్ చేయనట్టు రైట్ ఫుట్ కిక్ తో గోల్ స్కోర్ చేస్తాడు. దీంతో బ్లూలాక్ లీడ్ లోకి వస్తుంది. బ్లూలాక్ గేమ్ ప్లే ని చూసి U20 టీం కూడా ఫైర్ అప్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో 3 మినిట్స్ మిగిలి ఉంటాయి. మ్యాచ్ రీస్టార్ట్ అవుతుంది. ఇంకా U20 టీం ఇప్పుడు బ్లూలాక్ ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇసాగి ఇంకా బాచిరా తెరువుని బ్లాక్ చేస్తారు. ఇది చూసి తను బాల్ కెంతోకి పాస్ చేస్తాడు. కెంతో షూట్ చేసినా సరే గిన్ గోల్ సేవ్ చేస్తాడు. ఇప్పుడు బాల్ సాయికి దొరుకుతుంది. సాయి ఇసాగి ఇంకా బాచిరాని దాటుకొని బాల్ సెందోకి పాస్ చేస్తాడు. సెందోకి బాల్ దొరికేలోపు రిన్ బాల్ ని బ్లాక్ చేస్తాడు. కానీ బాల్ డైరెక్ట్ గా సాయి దగ్గరికి వెళ్తుంది. సాయి షూట్ చేయగానే ఆర్యు బాల్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇంకా దీంతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. బ్లూలాక్ మ్యాచ్ గెలుస్తుందేమోనని హిరోతోషి మేనేజర్ మీద ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. లీడ్ లో ఉన్నందుకు బ్లూలాక్ టీం చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. ఇంకా జింపాచి ఫస్ట్ హాఫ్ ప్లే గురించి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ట్రైనింగ్ సెక్షన్స్ లో వీళ్ళు చాలా ఫార్మేషన్స్ ఇంకా టాక్టిక్స్ ని ప్లాన్ చేసుకున్నారు. కానీ అవి ఈ మ్యాచ్ లో వర్క్ అవ్వలేదు. అయినా సరే రిన్ ఇంకా ఇసాగి మాత్రమే ఎనిమీ డిఫెన్స్ లైన్ ని బ్రేక్ చేయగలిగారు. ఇసాగి తన చుట్టూ ఉండడం వల్లే రిన్ స్కోర్ చేయగలిగే ఛాన్సెస్ ఇంక్రీజ్ అయ్యాయి. తను ఓన్ గా 4 డిఫెన్సర్స్ ని బ్రేక్ చేయలేడు కాబట్టి ఒక సాక్రిఫిషియల్ పాన్ లాగా రిన్ ఇసాగిని యూజ్ చేసుకున్నాడు. తను ఒక సాక్రిఫిషియల్ పాన్ అని ఒప్పుకోకుండా తను కూడా గోల్ స్కోర్ చేస్తాడని ఇసాగి జింపాచికి చెప్తాడు. ఫస్ట్ హాఫ్ లో వీళ్ళ 11 మెంబర్స్ లీడ్ యాక్టర్స్ లాగా ఫీల్ అయ్యి ఆడడం వల్లే వీళ్ళు 2 గోల్స్ స్కోర్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ ఈజీగా ఉండదు కాబట్టి వీళ్ళు లాస్ట్ సెకండ్ వరకు ఒక లీడ్ యాక్టర్ లాగా ఆడాలి. సెకండ్ హాఫ్ లో ఎక్కువ గోల్ స్కోర్ చేసి విన్ అవ్వమని జింపాచి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. ఇంకా U20 టీం చాలా అప్సెట్ గా ఉంటుంది. తను సెకండ్ హాఫ్ ఆడాడని సాయి వీళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళందరూ చాలా షాక్ అవుతారు. షిదో హెల్ప్ లేకుండా U20 టీం ని గెలిపించమని ఐక్యూ సాయిని ఛాలెంజ్ చేశాడు. ఐక్యూ చెప్పినట్టే సాయి ఫాలో అయ్యాడు. కానీ U20 టీం తన ప్లేతో మ్యాచ్ చేయలేకపోయారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ హాఫ్ లో ఓడిపోయారు. పైగా సాయికి U20 టీంలో ఇంట్రెస్ట్ ఉండదు. తను బ్లూలాక్ గేమ్ ప్లే ని చూడడానికే ఈ మ్యాచ్ లో పార్టిసిపేట్ చేశాడు. బ్లూలాక్ టీం ఇప్పుడు వీక్ గా ఉన్నా కూడా వాళ్ళ ఎయిమ్స్ ఇంకా గోల్స్ U20 టీం కన్నా డిఫరెంట్ గా ఉన్నాయని సాయి తెలుసుకున్నాడు అనమాట. ఐక్యూ సాయిని ఆపి తన టీం మెంబర్స్ కి సారీ చెప్తాడు. తన టీం స్కిల్స్ ని టెస్ట్ చేయాలని ఐక్యూ సాయిని ఛాలెంజ్ చేశాడు. కానీ బ్లూలాక్ తో ఆడిన తర్వాత వాళ్ళ టీం వీక్ గా ఉందని ఐక్యూకి అర్థమైంది. వాళ్ళు సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఆడితే
బ్లూలాక్ మ్యాచ్ గెలిచి వాళ్ళ U20 స్పాట్ తీసుకుంటుంది. సో అందుకే సెకండ్ హాఫ్లో షీదోని సబ్స్టిట్యూట్ చేసి వాళ్ళు ఈ మ్యాచ్ గెలవాలని ఐక్యూ సాయికి చెప్తాడు. షీదో ఇంకా ఐక్యూ ఫైర్ అప్ అవ్వడం చూసి సాయి సెకండ్ హాఫ్ ఆడాలని డిసైడ్ అవుతాడు. ఇంకా రిన్ లాకర్ రూమ్ లో తన పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సాయి చిన్నప్పటి నుంచే ఫుట్బాల్లో జీనియస్ ప్లేయర్ అనమాట. సాయి వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలన్న గోల్ రిన్ కి చాలా మోటివేటెడ్ గా అనిపిస్తుంది. తను కూడా సాయి లాగా అవ్వాలని రిన్ కి ఫుట్బాల్లో ఇంట్రెస్ట్ వస్తుంది. రిన్ స్కిల్స్ నచ్చి తన తర్వాత రిన్ ని సెకండ్ వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ అవ్వమని సాయి రిన్ కి చెప్తాడు. ఆ తర్వాత నుండి సాయి ఇంకా రిన్ కలిసి ఆడుతూ ఉంటారు. ఇతోషి బ్రదర్స్ కలిసి చాలా టీమ్స్ ని ఓడిస్తారు. తను ఇంకా తన బ్రదర్ వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్స్ అవ్వాలని రిన్ చాలా మోటివేటెడ్ గా ఉంటాడు. సాయిని స్పానిష్ ఫుట్బాల్ క్లబ్ సైన్ చేసుకుంటుంది. సాయి వెళ్లే ముందు రిన్ తో తన ఫస్ట్ వరల్డ్ స్టేజ్ లో ఎంటర్ అయ్యాడని, రిన్ గివ్ అప్ చేయకుండా తన డ్రీమ్స్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళిద్దరూ వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్స్ అవుతారని సాయి రిన్ కి చెప్తాడు. సాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా రిన్ సేమ్ అదే మైండ్ సెట్ తో తన డ్రీమ్స్ ని చేస్ చేస్తూ జపాన్స్ బెస్ట్ స్ట్రైకర్ అవుతాడు. ఒకరోజు రిన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సాయి అక్కడికి వస్తాడు. 4 years తర్వాత తన బ్రదర్ ని చూసి రిన్ చాలా సంతోషంగా ఉంటాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన తర్వాత తనకన్నా బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారని సాయికి అర్థమవుతుంది. సాయి తన డ్రీమ్ ని చేంజ్ చేసి వరల్డ్స్ బెస్ట్ మిడ్ఫీల్డర్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. తన బ్రదర్ స్ట్రైకర్ అవ్వాలనే డ్రీమ్ ని వదిలేసి మిడ్ఫీల్డర్ మీద ఫోకస్ చేస్తున్నాడేంటని రిన్ చాలా షాక్ లో ఉంటాడు. వాళ్ళిద్దరూ వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్స్ అయ్యే డ్రీమ్ ని సాయి గివ్ అప్ చేశాడని రిన్ సాయి మీద ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇది చూసి సాయి రిన్ కి 1v1 ఛాలెంజ్ చేస్తాడు. రిన్ గెలిస్తే సాయి మళ్ళీ రిన్ తో కలిసి స్ట్రైకర్ అయ్యే డ్రీమ్ ని ఫాలో చేస్తాడు. కానీ సాయి గెలిస్తే వాళ్ళిద్దరి డ్రీమ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకా 1v1 లో సాయి రిన్ ని ఈజీగా ఓడించేస్తాడు. సాయి స్పెయిన్ కి వెళ్ళిన తర్వాత నుండి తను చాలా హార్డ్ వర్క్ చేసి రిన్ జపాన్స్ బెస్ట్ స్ట్రైకర్ అయ్యాడు. కానీ ఇప్పుడు వాళ్ళ డ్రీమ్ ఎండ్ అయిపోయింది కాబట్టి తనకి ఫుట్బాల్ ఆడటానికి వేరే రీజన్ లేదని రిన్ సాయికి చెప్తాడు. ఇది విని సాయి ఫుట్బాల్ ఆడడం కోసం రిన్ తన్ని ఎక్స్క్యూజ్ లాగా యూజ్ చేయొద్దని చెప్పి రిన్ లాంటి వర్త్లెస్ ఫుట్బాల్ ప్లేయర్ తనకింకా అవసరం లేదని సాయి రిన్ కి చెప్తాడు. సాయి చెప్పిన వర్డ్స్ తో హర్ట్ అయ్యి తన బ్రదర్ ని ఎలాగైనా సర్పాస్ చేయాలని రిన్ తన న్యూ గోల్ ని సెట్ చేసుకుంటాడు. ఇంకా ప్రెసెంట్ టైంలో రిన్ ఇంకా ఇసాగి ఫీల్డ్ లోకి వస్తారు. U20 టీం సెకండ్ హాఫ్ కోసం షిదోని తీసుకొస్తుంది. బ్లూలాక్ మొత్తంలో సాయి షిదోని ఎందుకు సెలెక్ట్ చేశాడో చూడడానికి జింపాచి చాలా క్యూరియస్ గా ఉంటాడు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. షిదోని బాక్స్ వైపు వెళ్ళనివ్వకూడదని నీకో ఆలోచిస్తూ ఉంటాడు. కానీ షిదో అందరినీ దాటుకుంటూ పెనల్టీ బాక్స్ వైపు పరిగెడతాడు. సాయి షిదోకి పాస్ చేసిన తర్వాత హ్యోమా తన్ని బ్లాక్ చేయడానికి వస్తాడు. కానీ సెందో సపోర్ట్ వల్ల షిదో తన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా సెందో సాయికి పాస్ చేస్తాడు. సాయి షూట్ చేస్తాడని వీళ్ళందరూ అనుకుంటారు. కానీ సాయి షిదోకి పాస్ చేస్తాడు. షిదో షూట్ చేసే లోపే నీకో ట్యాకిల్ చేసి షిదోని బ్లాక్ చేస్తాడు. దీంతో నీకోకి ఎల్లో కార్డ్ దొరుకుతుంది. పైగా ఈ ట్యాకిల్ వల్ల నీకో యాంకిల్ ఇంజర్ అవుతుంది. షిదో గేమ్ లో రావడంతో సెందో అటాకింగ్ స్టైల్ చేంజ్ అయింది. సో అందుకే వాళ్ళు ఇప్పుడు సెందోని అండర్ ఎస్టిమేట్ చేయకూడదని నీకో ఇసాగికి చెప్తాడు. తన యాంకిల్ ఇంజర్ అయినా కూడా నీకో గేమ్ కంటిన్యూ చేస్తూ ఒక డిఫెన్సివ్ ప్లేయర్ గా ఫార్వర్డ్స్ ని ఓడించాలని నీకో ఫైర్ అప్ అవుతాడు. ఇంకా U20 టీమ్ కి ఫ్రీ కిక్ దొరుకుతుంది. ఒక అల్టిమేట్ గోల్ గురించి ఆలోచించమని సాయి షిదోకి చెప్తాడు. ఇది విన్న తర్వాత షిదోకి ఒక టెక్నిక్ గుర్తుకొస్తుంది. షిదో ఫ్రీ కిక్ తీసుకుంటాడని బ్లూలాక్ అనుకుంటుంది. కానీ షిదో కిక్ చేయకుండా ఫ్రీ ఏరియా వైపు పరిగెడతాడు. హ్యోమా షిదోని బ్లాక్ చేయడానికి వెళ్తాడు. ఇది చూసి సాయి హ్యోమాకి బాల్ రీచ్ అవ్వకుండా సాయి షిదోకి పాస్ చేస్తాడు. పర్ఫెక్ట్ పొజిషన్ లో రాగానే షిదో ఈక్వలైజర్ స్కోర్ చేస్తాడు. సాయి పాస్ ఇంకా షిదో షూటింగ్ స్టైల్ ఇవి రెండు వాళ్ళిద్దరి రిఫ్లెక్సివ్ ప్లే అని ఇసాగికి అర్థమవుతుంది. షిదో లాంటి ప్లేయర్ తో సాయి బానే కోఆర్డినేట్ అవుతున్నాడు కాబట్టి ఇలాంటి డెడ్లీ కాంబినేషన్ ని ఆపకపోతే వాళ్ళు మ్యాచ్ కన్ఫర్మ్ గా ఓడిపోతారని బ్లూలాక్ అర్థమవుతుంది. షిదో హ్యాట్రిక్ స్కోర్ చేస్తే తన కాంటాక్ట్ నంబర్ ఇస్తాడని సాయి షిదోకి చెప్తాడు. దీంతో తను ఇంకా చాలా ఎక్సైట్ అయిపోతాడు. లాస్ట్ స్ప్రింట్ వల్ల హ్యోమాకి లెగ్ క్రాంప్ అయింది. ఇంకా నీకో యాంకిల్ కూడా ఇంజర్ అవ్వడం వల్ల జింపాచి వీళ్ళిద్దరిని సబ్స్టిట్యూట్ చేయాలని డిసైడ్ అవుతాడు. టీమ్ బ్యాలెన్స్ ని ఫిల్అప్ చేయడానికి జింపాచి రియో ఇంకా హియోరీని దింపుతాడు. తన మ్యాచ్ లో ఇంకా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయలేకపోయాడని హ్యోమా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. ఇంకా మ్యాచ్ రీస్టార్ట్ అవుతుంది. హియోరీ రావడంతో బ్లూలాక్ అటాకింగ్ స్టైల్ చేంజ్ అవుతుంది. హియోరీ నాగికి పాస్ చేస్తాడు. కాజుమా తన్ని బ్లాక్ చేయడం చూసి నాగి ఇసాగికి పాస్ చేస్తాడు. ఇసాగి షూట్ చేసే లోపే ఐక్యూ తన్ని బ్లాక్ చేసేస్తాడు. ఐక్యూ టెరిటరీలో తను ఉన్నంత వరకు తన ఎబిలిటీస్ వర్క్ చేయవని ఇసాగికి అర్థమవుతుంది. ఇంకా హయాతే బాల్ ని సాయికి పాస్ చేస్తాడు. సాయి ఇంకా షిదోని ఆపడానికి డిఫెండర్స్ రెడీగా ఉంటారు. షిదోని ఆపడానికి జింపాచి రియోని మ్యాచ్ లోకి దింపాడనమాట.
రియో మ్యాచ్ స్టార్టింగ్ నుంచే U20 డిఫెండర్స్ అబిలిటీస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సాయ్ పాస్ చేసిన తర్వాత షిదో బాల్ కోసం పరిగెడతాడు. కానీ రియో ఐక్యూ డిఫెన్స్ స్టైల్ ని కాపీ చేసి బాల్ ని బ్లాక్ చేసేస్తాడు. తన స్టైల్ ని రియో కాపీ చేయడం చూసి ఐక్యూ ఫుల్ షాక్ అవుతాడు. ఐక్యూ డిఫెన్స్ ని ఎలా బ్రేక్ చేయాలో అని ఇసాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మ్యాచ్ రీస్టార్ట్ అవుతుంది. షిదో గోల్ స్కోర్ చేయడానికి చాలా ఫైర్ అప్ అయి ఉంటాడు. తను పెనల్టీ బాక్స్ దగ్గరికి రాగానే సాయ్ తనకి బాల్ పాస్ చేస్తాడు. కానీ రియో కాజమా డిఫెన్స్ స్టైల్ తో షిదోని బ్లాక్ చేయడం వల్ల షిదో అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. ఫుట్బాల్లో తన ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేయాలని షిదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా గిన్ బాల్ ని కిక్ చేసిన తర్వాత సాయ్ బాల్ ని తీసుకొని షిదోకి పాస్ చేస్తాడు. బాల్ షిదో దగ్గరికి ల్యాండ్ అయ్యే లోపే గిన్ హెడర్ తో బాల్ ని ముందుకు పంపిస్తాడు. బాల్ తన్ని దాటుకుని వెనక్కి వెళ్తున్నా సరే తను గోల్ స్కోర్ చేయగలడని షిదో సెన్స్ చేస్తాడు. ఒక అమేజింగ్ బ్యాక్ సైకిల్ కిక్ తో షిదో థర్డ్ గోల్ స్కోర్ చేస్తాడు. దీంతో U20 టీం లీడ్ లోకి వస్తుంది. ఈ మ్యాచ్ లో ఫ్లో స్టేట్ లో ఫస్ట్ ఎంటర్ అయింది షిదో అని జింపాచికి అర్థమవుతుంది. ఇప్పుడు స్టేడియం మొత్తం U20 టీం నే చీర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ మ్యాచ్ ని ఎలా గెలవాలో చెప్పమని ఇసాగి జింపాచికి అడుగుతాడు. ఇది విని జింపాచి బ్లూ లాక్ ఆల్రెడీ గెలిచిందని చెప్తాడు. ఈ మ్యాచ్ ఓడిపోతే బ్లూ లాక్ ప్రాజెక్ట్ ఎండ్ అయిపోతుంది. కానీ బ్లూ లాక్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళకి లోకల్ టీం సైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే వాళ్ళ ఫుట్బాల్ కెరియర్ కి ఏమవ్వదని జింపాచి ఇసాగికి చెప్తాడు. కానీ ఇసాగి తన మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళలో ఇలాంటి ఈగోని పుట్టించింది జింపాచియే కాబట్టి ఈ మ్యాచ్ ని ఎలా గెలవాలో చెప్పమని ఇసాగి జింపాచికి చెప్తాడు. ఇసాగి కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాడని జింపాచికి అర్థమవుతుంది. ఈ మ్యాచ్ ని గెలవడం కోసం జింపాజీ యూనిక్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడు. కానీ ప్లాన్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో జింపాజీ కూడా ప్రిడిక్ట్ చేయలేడు. ఎందుకంటే తను దింపుతున్న ప్లేయర్ అటువంటి వాడు కాబట్టి. ఏతాకి సబ్స్టిట్యూట్ గా బారో గేమ్ లో ఎంటర్ అవుతాడు. బ్యాలెన్స్ గేమ్ ఆడడం వదిలేసి ఫార్వర్డ్ ప్లేయర్స్ అందరూ డైరెక్ట్ అటాక్ కి రెస్ట్ చేయండి అని రిన్ వీళ్ళందరికీ చెప్తాడు. తను రేస్ చేసిన ఈగోస్టిక్ ప్లేయర్స్ లో ఇంత ఫైర్ ఉంటుందని తను ఎక్స్పెక్ట్ చేయలేదని జింపాచి ఆంధ్రకి చెప్తాడు. ఇంకా మ్యాచ్ రీస్టార్ట్ అవుతుంది. మనం బారో ఇంకా జింపాచి కాన్వర్సేషన్ ని చూస్తాం. జింపాచి బారోకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఈ మ్యాచ్ లో బారో ఎంటర్ అయినప్పుడు తన ఫార్మేషన్ ఇంకా టాక్టిక్స్ గురించి మర్చిపోయి తన మెయిన్ ఫోకస్ ఇసాగి మీద పెట్టాలి. మ్యాచ్ ఎండ్ అయ్యే వరకు ఇసాగిని ఓడించడం మీద ఫోకస్ చేయమని జింపాచి బారోకి చెప్తాడు. ఇంకా రిన్ హియోరికి పాస్ చేసి ఇసాగితో పాటు బాక్స్ వైపు పరిగెడతాడు. రిన్ ని సెందో బ్లాక్ చేయడం చూసి హియోరి ఇసాగికి పాస్ చేస్తాడు. బాల్ ఇసాగి దగ్గర రీచ్ అయ్యేలోపే బారో ఇసాగి దగ్గర నుండి బాల్ ని తీసుకుంటాడు. తను ఎందుకు ఇలా ఆడుతున్నాడని ఇసాగి బారోకి అడుగుతాడు. బారో రిప్లై ఇస్తూ తను ఇసాగిని హంట్ చేస్తున్నాడని చెప్తాడు. బారో ప్లే స్టైల్ అర్థం కాక హయాతే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. హయాతే ఇంకా దారేని డ్రిబుల్ చేసి బారో ముందుకు పరిగెడతాడు. ఇసాగి పాస్ చేయమని చెప్పినా సరే ఇసాగికి పాస్ చేయకుండా ఈ మ్యాచ్ లో తన్ని ఓడిస్తాడని చెప్పి బారో బాల్ ని కిక్ చేస్తాడు. కానీ బాల్ పోస్ట్ కి తగిలి కెన్యూకి దొరుకుతుంది. ఇంకా కెన్యూ డ్రిబుల్ చేస్తూ ముందుకు పరిగెడతాడు. షూట్ చేయకుండా కాజమా తన్ని బ్లాక్ చేయడానికి వస్తాడు. అయినా సరే కెన్యూ గైరో షాట్ తో ఇంకో డైరెక్షన్ వైపు షూట్ చేస్తాడు. కానీ బాల్ నెట్ లోకి వెళ్లే లోపే ఐక్యూ గోల్ సేవ్ చేస్తాడు. ఐక్యూ డిఫెన్స్ స్టైల్ చేంజ్ అవడం చూసి తను కూడా ఫ్లో స్టేట్ లో ఎంటర్ అయ్యాడని ఇసాగికి అర్థమవుతుంది. ఇంకా మనం ఐక్యూ పాస్ట్ గురించి తెలుసుకుంటాం. ఐక్యూ ఫస్ట్ ఒక ఫార్వర్డ్ ప్లేయర్ అన్నమాట. తనకు కూడా వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని ఉంటుంది. కానీ తన కోచ్ ఐక్యూ ఆడే విధానం ని యాక్సెప్ట్ చేయడు. ఫుట్బాల్ ఒక టీమ్ స్పోర్ట్ కాబట్టి ఐక్యూ తన టీం కోసమే ఫుట్బాల్ ఆడాలని, తన రూల్స్ ని ఐక్యూ ఫాలో చేయకపోతే తను ఐక్యూని టీం నుంచి తీసేస్తాడని ఐక్యూ కోచ్ తనకు చెప్తాడు. ఐక్యూ ప్రకారం కోచెస్ వాళ్ళకు నచ్చిన ప్లేయర్స్ కి ఛాన్సెస్ ఇస్తారు. వాళ్ళకు నచ్చని ప్లేయర్స్ ని వాళ్ళు ప్లాంట్స్ లాగా కట్ చేసి పడేస్తారు. దీంతో సిమిలర్ ఎబిలిటీస్ ఉన్న యావరేజ్ ప్లేయర్స్ మాత్రమే మిగిలి ఉంటారు. గోల్ స్కోర్ చేయకుండా ఓన్లీ అసిస్ట్ ఇస్తూనే ఫుట్బాల్ ఆడడంతో ఐక్యూ ఫుట్బాల్ ని ఎంజాయ్ చేయలేకపోతాడు. తన వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ అవ్వలేడని ఐక్యూకి అర్థమవుతుంది. తన డ్రీమ్ మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయలేదని ఐక్యూ తన్నే బ్లేమ్ చేసుకుంటాడు. స్ట్రైకర్ అవ్వలేకపోయినా తన వరల్డ్స్ బెస్ట్ డిఫెండర్ అవ్వాలని ఐక్యూ డిసైడ్ అవుతాడు. కోచెస్ మాస్ ప్రొడ్యూస్ చేస్తున్న యావరేజ్ స్ట్రైకర్స్ ని ఓడించాలని ఐక్యూ తన గోల్ ని సెట్ చేసుకుంటాడు. తను వేరే వాళ్ళ కోసం ఫుట్బాల్ ఆడకపోయినా ఈ కంట్రీలో ఎవరైనా ట్రూ స్ట్రైకర్ అవ్వాలని ట్రై చేస్తుంటే ఐక్యూ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడనమాట. బ్లూ లాక్ లో తన్ని ఓడించే స్ట్రైకర్ ఎవరో చూడడానికి ఐక్యూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. తన డిఫెండర్ అబిలిటీస్ ని ఐక్యూ ఫుల్ పొటెన్షియల్ తో యూజ్ చేస్తూ ఉంటాడు. రిన్ ఛాన్సెస్ అన్నిటిని ఐక్యూ బ్లాక్ చేస్తూ ఉంటాడు. రిన్ ఇంకా ఇసాగి కాంబోని చూసి బ్లూ లాక్ ప్రాజెక్ట్ 3 years ముందు స్టార్ట్ అయ్యి ఉంటే తను కూడా వీళ్ళలాగా ఒక స్ట్రైకర్ అయ్యేవాడని ఐక్యూ ఆలోచిస్తూ ఉంటాడు. రిన్ ని బ్లాక్ చేసి ఐక్యూ సాయికి బాల్ పాస్ చేస్తాడు. సాయి దగ్గరికి బాల్ రాగానే స్ట్రైకర్స్ బాక్స్ వైపు పరిగెడతారు. సాయి ముందుకు వెళ్లకుండా తాబితో తన్ని బ్లాక్ చేస్తాడు.
షిదో రియోని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. షిదో పర్ఫెక్ట్ పొజిషన్ లోకి రాగానే సాయి తనకి పాస్ చేస్తాడు. ఇంకా షిదో షూట్ చేయగానే గిన్ గోల్ సేవ్ చేస్తాడు. బాల్ U20 ఫార్వర్డ్స్ కి దొరికేలోపు రియో నాగి యూజ్ చేసిన స్టైల్ తో బాల్ ని వెనక్కి పంపిస్తాడు. ఇంకా బాల్ నాగి తీసుకొని ఇసాగికి పాస్ చేస్తాడు. డిఫెండర్స్ పొజిషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఇసాగి బాక్స్ వైపు పరిగెడతాడు. ఇంకా బారో ఇసాగి దగ్గర నుండి బాల్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. దారా ఇంకా ఐక్యూ బ్లాక్ చేయడం చూసి బారో తన పొజిషన్ ని చేంజ్ చేసుకుంటాడు. ఇంకా ఇసాగి రిన్ కి పాస్ చేస్తాడు. స్కోర్ చేయడానికి ఇసాగి పీసెస్ ని ఫిల్ చేస్తూ ఉంటాడు. తాబితో ఇసాగికి పాస్ చేసిన తర్వాత తను నాగికి పాస్ చేస్తాడు. ఇసాగి డిఫెండర్స్ బ్లైండ్ స్పాట్స్ ని యూజ్ చేసుకుని తన డైరెక్ట్ షాట్ పొజిషన్ కి రీచ్ అయిన తర్వాత నాగి తనకి పాస్ చేస్తాడు. ఐక్యూ తన్ని ఆపడానికి అక్కడ లేడు కాబట్టి తను స్కోర్ చేయగలడని ఇసాగి అనుకుంటాడు. కానీ అప్పుడే సాయి ఇసాగిని బ్లాక్ చేయడానికి వస్తాడు. బ్లూ లాక్ లో ఇసాగి కీ ప్లేయర్ అని తనకు అర్థమైందని సాయి ఇసాగికి చెప్తాడు. తను ఎగ్జిక్యూట్ చేసిన ప్లేలో సాయి లేకపోయినా సాయి పర్ఫెక్ట్ టైమింగ్ లో ఆపడానికి వచ్చాడని చూసి ఇసాగి ఫుల్ షాక్ అవుతాడు. అయినా సరే తను గివ్ అప్ చేయకుండా స్కోర్ చేయాలని ట్రై చేస్తాడు. ఇది చూసిన సాయి ఇసాగికి షోల్డర్ ట్యాకిల్ చేస్తాడు. దీంతో ఇసాగి బ్యాలెన్స్ బ్రేక్ అవుతుంది. బ్యాలెన్స్ బ్రేక్ అయితే నీ డైరెక్ట్ షాట్ వర్క్ చేయదు కదా అని సాయి ఇసాగికి చెప్తాడు. ఇసాగి గివ్ అప్ చేసే లోపే రిన్ తనకి పాస్ చేయమని చెప్తాడు. తన ప్లేని సాయి ఒక్కడే కాకుండా రిన్ కూడా రీడ్ చేశాడని అర్థమయ్యి ఇసాగి రిన్ కి పాస్ చేస్తాడు. బాల్ దగ్గరికి రీచ్ అవ్వకుండా ఐక్యూ రిన్ ని బ్లాక్ చేసేస్తాడు. కానీ అప్పుడే బారో అక్కడికి వచ్చేస్తాడు. బారో ఇసాగి ఒక్కడనే టార్గెట్ చేయట్లేదని చూసి ఐక్యూ ఫుల్ షాక్ అవుతాడు. ఇసాగి క్రియేట్ చేసిన ప్లే తనదని చెప్పి బారో ఒక పర్ఫెక్ట్ ఈక్వలైజర్ స్కోర్ చేస్తాడు. తన ఈ ఛాన్స్ ని ఎలా క్రియేట్ చేశాడని ఇసాగి అడగడంతో బారో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బారో ఇసాగిని టార్గెట్ చేయడం చూసి డిఫెండర్స్ బారోని బ్లాక్ చేశారు కాబట్టి బారో ఇసాగిని చేస్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు. రిన్ ఇసాగితో కోఆర్డినేట్ చేయగలడు కాబట్టి బారో రిన్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఇసాగి రిన్ కి లాస్ట్ పాస్ ఇచ్చే వరకు వెయిట్ చేశాడు. రిన్ ఇంకా ఇసాగి పర్ఫెక్ట్ సింక్ లో ఉండడంతో బారో రిన్ ని కూడా ఇసాగి లాగే చూశాడనమాట. ఇంకా షర్ట్ తీసి సెలబ్రేట్ చేసినందుకు బారోకి ఎల్లో కార్డ్ దొరుకుతుంది. వీళ్ళందరూ ఒక ట్రాన్స్ స్టేట్ లో కోఆర్డినేట్ అవ్వడం వల్లే వీళ్ళు గోల్ స్కోర్ చేశారు. వేరే వాళ్ళ ట్రాన్స్ ప్లే మీద నమ్మకం ఉంచితే వాళ్ళు U20 టీం ని ఓడించగలరని ఇసాగికి అర్థమవుతుంది. U20 ప్లేయర్స్ ఇంకా గివ్ అప్ చేయలేదు కాబట్టి వాళ్ళని సబ్స్టిట్యూట్ చేయొద్దని సాయి U20 మేనేజర్ కి చెప్తాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో 15 మినిట్స్ మిగిలి ఉంటాయి. ఒకరినొకరు సర్పాస్ చేయాలని రిన్ ఇంకా ఇసాగి ఫైర్ అప్ అవుతారు. మ్యాచ్ రీస్టార్ట్ అవుతుంది. సాయి ఇప్పుడు చాలా సీరియస్ గా ఆడుతూ ఉంటాడు. సాయి ప్లేయర్స్ ని దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. తన బ్రదర్ తో మ్యాచ్అప్ చేయడానికి రిన్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు. షిదో పొజిషన్ లోకి రాగానే సాయి తనకి పాస్ చేస్తాడు. ఇంకా షిదో షూట్ చేసే లోపే రిన్ తన్ని బ్లాక్ చేసేస్తాడు. దీంతో షిదో అటాక్ రిన్ కి తగులుతుంది. సాయిని సర్పాస్ చేయడం కోసం రిన్ చాలా హార్డ్ గా ట్రై చేస్తున్నాడని ఇసాగికి అర్థమవుతుంది. ఇంకా మ్యాచ్ రీస్టార్ట్ అవుతుంది. బాచ్రా ఇంకా ఇసాగి డిఫెండర్స్ ని దాటుకుని వెళ్తూ ఉంటారు. బారో బాల్ కోసం ఇసాగి దగ్గరికి వస్తాడు. కానీ బాచ్రా బాల్ ని తీసుకొని డిఫెండర్స్ అందరినీ డ్రిబుల్ చేస్తూ గోల్ స్కోర్ చేసే లోపే సెందో తన అటెంప్ట్ ని ఫెయిల్ చేస్తాడు. ఇంకా ఐక్యూ బాల్ ని సాయికి పాస్ చేస్తాడు. సాయిని కెన్యో ఇంకా తాబితో బ్లాక్ చేస్తారు. వీళ్ళిద్దరు ఎక్స్పెక్ట్ చేయనట్టు సాయి కెంతోకి పాస్ చేస్తాడు. కెంతో ఇంకా తెరు ఆర్యు ఇంకా హియోరీని దాటుకుని ముందుకు వెళ్తారు. తెరు షూట్ చేయగానే రియో బాల్ ని బ్లాక్ చేస్తాడు. ఇప్పుడు బాల్ సెందోకి దొరుకుతుంది. తన అటెంప్ట్ ని కూడా నాగి ఇంకా బారో బ్లాక్ చేస్తారు. ఇంకా బాల్ మళ్ళీ సాయికి దొరుకుతుంది. ఇసాగి సాయిని బ్లాక్ చేయడానికి వస్తాడు. కానీ సాయి షూట్ చేయకుండా ఐక్యూకి పాస్ చేస్తాడు. ఐక్యూని ఫార్వర్డ్ పొజిషన్ లో చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. ఐక్యూ బాల్ ని షూట్ చేయగానే రిన్ గోల్ ని సేవ్ చేస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో 5 మినిట్స్ మిగిలి ఉంటాయి. U20 టీమ్ కి కార్నర్ కిక్ దొరుకుతుంది. ఇంకా సాయి కిక్ చేసిన తర్వాత బాల్ డైరెక్ట్ గా షీదో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కానీ షీదో షూట్ చేసే లోపే ఇసాగి బాల్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇంకా బ్లూ లాక్ ప్లేయర్స్ బాల్ ని తీసుకుని ముందుకు పరిగెడతారు. ఇసాగి ఇంకా మిగతా ప్లేయర్స్ తన్ని ఒంటరిగా ఆడనివ్వట్లేదని రిన్ ఫుల్ యాంగర్ మోడ్ లోకి వచ్చేస్తాడు. హియోరీ దగ్గర నుండి బాల్ ని తీసుకొని రిన్ ముందుకు పరిగెడుతూ ఉంటాడు. U20 డిఫెండర్స్ అబిలిటీస్ ని ఓవర్కమ్ చేసి రిన్ చాలా ఈజీగా వాళ్ళని క్రాస్ చేసేస్తాడు. రిన్ ఫ్లో స్టేట్ లో ఎంటర్ అయ్యాడని బ్లూ లాక్ మొత్తానికి అర్థమవుతుంది. రిన్ ఐక్యూని కూడా క్రాస్ చేసే లోపే షిదో తన్ని బ్లాక్ చేసేస్తాడు. బాల్ కోసం ఇసాగి రిన్ దగ్గర రావడంతో ఐక్యూ ఇంకా షిదో డిస్ట్రాక్ట్ అవుతారు. దీంతో రిన్ కి ఛాన్స్ దొరుకుతుంది. కానీ బాల్ పోస్ట్ కి తగిలి రిన్ అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ 1 మినిట్ మాత్రమే మిగిలి ఉంటుంది. సాయి బాల్ ని తీసుకొని వీళ్ళందరినీ క్రాస్ చేసిన తర్వాత రిన్ తన్ని ఆపడానికి వస్తాడు. తన్ని చేస్ చేస్తూ రిన్ ఫుట్బాల్ ఆడినంత వరకు తన వరల్డ్స్ బెస్ట్ కాలేడని సాయి రిన్ కి చెప్తాడు. తన పాస్ట్ సెల్ఫ్ ని డిస్ట్రాయ్ చేసి సాయి బ్రదర్ అని కాకుండా తన ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేయాలని రిన్ ఇంకా ఫైర్ అప్ అయిపోతాడు.
సాయి బాల్ ని తీసుకుని అంత ముందుకు వెళ్లాలన్నా రిన్ తన్ని బ్లాక్ చేస్తూనే ఉంటాడు. ఇంకప్పుడే సాయి డ్రిబుల్ చేస్తాడు. కానీ రిన్ కిక్ చేయడంతో ఆ బాల్ లక్కీగా ఇసాగి దగ్గరికి వెళ్తుంది. తన డైరెక్ట్ షాట్ పొజిషన్ లోకి రాగానే ఫైనల్ గోల్ స్కోర్ చేసి ఇసాగి మ్యాచ్ ని గెలిపిస్తాడు. బ్లూలాక్ గెలవడంతో జింపాచి చాలా సంతోషంగా ఉంటాడు. షిదోకి బాల్ పాస్ చేయడంలో సాయి ఫెయిల్ అయ్యాడు కాబట్టి సాయి తన బ్రదర్ ని అండర్ ఎస్టిమేట్ చేశాడని షిదో సాయిని మాక్ చేస్తాడు. ప్రామిస్ చేసినట్టే తన కాంటాక్ట్ నంబర్ ఇస్తాడని సాయి షిదోకి చెప్తాడు. ఇంకా ఐక్యూ ఇసాగితో హ్యాండ్ షేక్ చేసి బ్లూలాక్ విన్ కి కంగ్రాట్స్ చెప్తాడు. జపాన్ లో మంచి స్ట్రైకర్స్ ఉంటారని సాయి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. రిన్ ట్రూ ఇన్స్టింక్ట్స్ ని బయటకు తీసింది. ఇంకా జపానీస్ ఫుట్బాల్ ని చేంజ్ చేయగలిగేది ఇసాగి లాంటి ఈగోయిస్టిక్ ప్లేయర్ అని సాయి రిన్ కి చెప్తాడు. తన బ్రదర్ ఇసాగిని ఎక్నాలెడ్జ్ చేయడం చూసి రిన్ ఫుల్ షాక్ అయిపోతాడు. ఇంకా ఇసాగి పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో బ్లూలాక్ U20 వరల్డ్ కప్ ని గెలవబోతుందని, తన టీంతో కలిసి తను జపాన్ కి U20 వరల్డ్ కప్ తీసుకొస్తాడని ఇసాగి తన ఇంటర్వ్యూలో చెప్తాడు. బ్లూలాక్ ఫేజ్ 1 ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లాకర్ రూమ్ లో జింపాచి వీళ్ళందరికీ కంగ్రాచులేట్ చేసి ఫ్యూచర్ ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండమని చెప్తాడు. రిన్ సాయిని ఓడించగలడని ఇసాగి నమ్మాడనమాట. థర్డ్ సెలక్షన్ లో తను రిన్ తో ఓడిపోయి లక్ వెనుక ఉన్న మెకానిజం ని తెలుసుకోవడం వల్లే తను ఈ రోజు గోల్ స్కోర్ చేయగలిగాడని, అందుకే ఆ గోల్లో వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ ఉందని ఇసాగి రిన్ కి చెప్తాడు. ఇది విని రిన్ రిప్లై ఇస్తూ ఈ రోజు నుండి ఇసాగి తన రైవల్ అని, తను ఇసాగిని కన్ఫర్మ్ గా ఓడిస్తాడని రిన్ ఇసాగికి చెప్తాడు. ఇది విని ఇసాగి రిన్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా జింపాచి చాలా మంది బిజినెస్ మెన్ తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళందరికీ బ్లూలాక్ గేమ్ ప్లే నచ్చి వాళ్ళు జింపాచి ప్లాన్ ని యాక్సెప్ట్ చేస్తారు. అదే బ్లూలాక్ ఫేజ్ 2 నియో ఈగోయిస్టిక్ లీగ్ అన్నమాట. ఇంకా సెకండ్ సెలక్షన్ లో ఎలిమినేట్ అయిన కునిగామి వైల్డ్ కార్డ్ గా బ్లూలాక్ కి తిరిగి వస్తాడు. సీజన్ ఎండింగ్ లో మనం ఒక న్యూ క్యారెక్టర్ ని కూడా చూస్తాం. ఇంకా ఇక్కడతో సీజన్ 2 కంప్లీట్ అవుతుంది. సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మీకు ఇలాంటి యానిమే సీజన్ రికాప్స్ కావాలి అనుకుంటే వాటి గురించి కింద కామెంట్స్ లో అయితే రికమెండ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ నచ్చితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.